డిప్రెషన్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. ఇది లైఫ్ కంటే పెద్ద టాపిక్ అయిపోయిందనమాట. అంటే ఐదర్ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే పెళ్లి కావచ్చు. ఇలా రకరకాల డిప్రెషన్స్. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళసలు ఎందుకు డిప్రెషన్‌లోకెళ్తున్నారు? రీజన్స్ ఏంటి దీనికి? మ్యామ్ అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది డిప్రెషన్ అంటే ఏంటో పూర్తిగా అది తెలుసుకోకుండా మ్యామ్ మీకు లైట్‌గా జ్వరం వచ్చినప్పుడు దాన్ని నాకు డెంగ్యూ వచ్చిందండి, నాకు టైఫాయిడ్ వచ్చిందండి, నాకు మలేరియా వచ్చిందని మనం చెప్పేస్తామా? చెప్పం కదా! మనం ఏం చెప్తాం? నాకు జ్వరం వచ్చింది. 2 రోజుల నుంచి తగ్గట్లేదు. ఐ ఫెల్ట్ సంథింగ్ వెంట్ రాంగ్. నేను ఒకసారి ఎళ్లి చెక్ చేపించుకుంటా అని డాక్టర్ దగ్గరికెళ్లి ఆయన కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం నాకు టైఫాయిడ్ వచ్చిందనో, డెంగ్యూ వచ్చిందని చెప్పొచ్చు. కానీ అసలు ఏమీ చెక్ చేయకుండా ఒక్కరోజు బాధగుంటే నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయానండి. అదేదో వీడు పక్కింటికెళ్ళినట్టో, ఎదురింటికెళ్ళినట్టో చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటాడు. అసలు డిప్రెషన్ అనే వర్డ్స్‌కి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఫస్ట్ డిఫరెంట్ బేసిక్ సింప్టమ్స్ మీకు తెలియకుండా యూ షుడ్ నాట్ యూజ్ ఎ వర్డ్ కాల్డ్ డిప్రెషన్. అది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నాకు లేని దాన్ని నేనే కొని తెచ్చుకున్నట్టు డిప్రెషన్ అనే పదాలు వాడకూడదు. ఎప్పుడు వాడాలంటే ఎక్కువ నా మూడ్ స్వింగ్స్ అంటే ఎవ్వరేమనలేదు. తెలియకుండా నాకే నేను లో అనిపిస్తూ, నేనే తిండి సక్రమంగా తినకుండా, లేదా ఎక్కువగా తినేస్తున్నా, నిద్ర తక్కువగా పోతున్నా, లేదా ఎక్కువగా పోతున్నా, లేకుంటే సోషలైజ్ అవ్వకుండా అస్తమానం ఏదో కోల్పోయినట్టు, గుండెలు భారంగా ఉన్నట్టు, ఎక్కువ రోజులు కనుక నా మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటే, అప్పుడు ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా మీరొక ప్రొఫెషనల్‌ని కన్సల్ట్ అయ్యి, అది డిప్రెషనా కాదో తెలుసుకోవాలి తప్ప, ఓకే. జనరల్‌గా డిప్రెషన్ ఇప్పుడు నేనే ఉన్నాను. నన్నెవరన్నా వచ్చి బాధలో ఉంటే, "ఏరా డిప్రెషన్‌లో ఉన్నావు" అంటే, "డిప్రెషనా? ఏం బానే ఉన్నా" అంటే, "లేదు." వాడన్నాడు. ఇంకోడు గూడొచ్చి, "నువ్వెందుకో ఈ మధ్య డిప్రెషన్‌లో ఉన్నట్టున్నావు" అన్నాడు. నేను బానే ఉన్నాను. ఈళ్ళందరూ చెప్తుంటే 10 మంది చెప్తే నాకేమవుద్ది? ఈ 10 మంది చెప్పే లోపల నేనే ఫస్టు నాకెందుకో ఈ మధ్య బాగా డిప్రెషన్‌లో ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు దాన్ని చెక్ చేసుకొని వెదర్ యూ ఆర్ ఇన్ థట్ ఆర్ నాట్ ఫస్ట్ చూడండి. రెండోది ఎందుకు ఈ మధ్య ఎక్కువ యువత ఎళ్తున్నారు అంటే, ఇంతకుముందు రోజుల్లో బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో కలుస్తున్నప్పుడు కొద్దిగా డల్‌గా ఉన్నాం అనిపించిందనుకోండి. మీరు ఎప్పుడైనా మీ నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలవంగానే మీ ఫేస్‌లో కొద్దిగా డల్‌నెస్ అనిపియంగానే పక్కన అమ్మాయొచ్చి, "ఏంది ఈ మధ్య డల్‌గా ఉన్నావు" అంటే, "లేదే." "ఏ చెప్పు నాకు తెలుసులే అర్థమవుతుందంటే." "లేదు మొన్న కొద్దిగా ఇలా ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యేసరికి మా డ్యాడీ తిట్టారు. అందుకని" చెప్పంగానే ఏమంటది? వెంటనే మీరు షేర్ చేయంగానే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా! అవును. యూ విల్ బి బిట్ రిలాక్స్డ్. రియాక్ట్. కానీ ఇప్పుడేమవుతుంది? హ్మ్. వాడింటికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫోను తప్ప ఏం లేదు. వాడొక రూమ్‌లో కూర్చుంటాడు. ఇంకా ఈ రూమ్‌లో నేనెవరితో వెంట్ ఔట్ చేసుకోలేక, ఎలా పెట్టలేక, ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేయలేకుండా ఉంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ ఎందుకు వీళ్ళు అలా ఎళ్తున్నారంటే సన్‌లైట్ లేదు. అవునా? సన్‌లైట్ లేకపోతే కూడా డిప్రెషన్ వస్తదంటే ఒప్పుకుంటారా? డి విటమిన్ దగ్గర నుంచి, బి6, 12 దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతారు. మా దగ్గరికొచ్చిన ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకొనొచ్చి డి విటమిన్ లేకపోతే బి6, 12 ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని చెప్పి ఫస్ట్ మాట్లాడతాం. ఎందుకంటే ఎక్కువ ఏ కంట్రీస్ వాళ్ళు తెలుసా? సూర్యుడు లేని చీకట్లో బతికే కంట్రీస్ ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటాయి. ఎందుకంటే అది కూడా వాళ్ళని సైకలాజికల్‌కి తీసుకెళ్తుంది. హుహు. వాళ్ళకే తెలియకుండా వెలుతురు తక్కువైనా కూడా మన బాడీలో అది ఎఫెక్ట్ అవుతుంది. సో, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ ఒకవేళ ఎళ్ళకుండా ఉండాలంటే మాత్రం సోషలైజేషన్ ఎక్కువుండాలి. అలా అని జెప్పి కావాలని రాత్రి 1 దాకా బయట తిరగడం ఇలా కాదు. వీలైనంత వరకు నలుగురు వ్యక్తులతో ఫోన్‌లో ఉన్నంత సేపు కాకుండా బయటున్నప్పుడు మాత్రం మనుషులతో మాట్లాడే విధంగా ఇప్పుడు చాలామంది ఒక కేఫ్‌కెళ్తేనో లేకుంటే రెస్టారెంట్‌కెళ్ళి కూర్చున్నా గూడా ఏం జేస్తారంటే, "ఆ! బాగున్నావా? ఏంటి సంగతులు? అంతా బావుందా?" ఇలా పెడుతూ ఉంటే ఇంకా అప్పుడు సోషలైజ్ అవ్వడం ఏంటి? సో, దయచేసి వీలైనంత వరకు పీపుల్‌తో కలవడం, పీపుల్‌తో షేర్ చేసుకుంటూ ఉంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఇంక అంతకంటే చెప్పలేను. సరే అదే విధంగా అంటే మళ్ళీ మన యూత్ కోసమే మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ కావచ్చు, యువత కావచ్చు, చాలా మందికి ఈ సూసైడికల్ థాట్స్ ఎక్కువైపోయినాయి సార్. అసలు వాళ్ళకి ఎందుకలా వస్తున్నాయి? వాళ్ళకి జీవితం మీద ఒక ఆశ కలిగించేలా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి, హ్మ్. సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, ఎప్పుడు సూసైడల్ థాట్స్ ఎక్కువొస్తాయంటే, దాంట్లో 2, 3 రకాలుంటాయండి. ఫస్ట్‌దేంటంటే, ఇన్‌స్టంట్‌గా ఈరోజు 10థ్ ఫెయిల్ అయ్యాను. చాలామంది పిల్లలెళ్లి సూసైడ్ చేసుకుంటారు. ఇంటర్ ఫెయిల్ అయ్యారు. సూసైడ్ చేసుకుంటారు. అది వాళ్ళు ఇన్‌స్టంట్ మొమెంట్‌లో ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేక, ఫెయిల్యూర్ అయితే నాన్నేమంటారో, అమ్మేమంటారో, వీళ్ళేమంటారో అని భయంతో ఇన్‌స్టంట్‌గా తీసుకునే డెసిషన్‌లు సూసైడ్ ఒక కైండ్ అది. అదేమవుతుందంటే ఈరోజు మా అత్తగారు తిట్టారు. నేను ఆమెను బెదిరించడానికి ఎళ్లి కిరోసిన్ పోసుకొని ఇంతకుముందు రోజుల్లో అవే జరిగేవి. ఇప్పుడు జరగట్లేదు. ఇంతకుముందు రోజుల్లో అత్తగారు తిట్టంగానే కోడళ్ళెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అది ఇన్‌స్టంట్‌గా నేను ఈ ఇది తట్టుకోలేకపోతున్నా నేను వెంట్ ఔట్ చేసేయాలి అని చెప్పి ఆ సందర్భంగా ఎళ్ళిపోతారు. రెండో రకం కొన్ని రోజులు పడుతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాకింక ఏ దారి కనపడకపోయి నా హోప్ అంతా ఆగిపోయిందనుకున్న టైంలో అప్పుడెళ్లి నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటాను. ఇక్కడ ఫస్ట్ మెథడ్‌లో ఎవరైతే ఇన్‌స్టంట్ సూసైడ్ చేసుకుంటారో, అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్స్‌ని పరిచయం చెయ్యాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్‌ని పరిచయం చేస్తామో, వాడు 10థ్ ఫెయిల్ అయినా,
ఒక సబ్జెక్టే కదా! నేను నెక్స్ట్ రాస్తాను నాన్న. నాన్న నాకు ఒక్క ఆపర్చునిటీ ఇవ్వు. ఇది నేను ఫెయిల్ అయ్యాను. బట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్. నాకు ఆ గట్స్ ఉన్నాయని వీడికి ఆ ధైర్యం తీసుకొచ్చే విధంగా చిన్నప్పటి నుంచి పెంచాలి. మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అవ్వద్దు అంటాం తప్ప, ఫెయిల్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎంతమంది చెప్పారండి? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ కేటగరీ సూసైడ్ చేసుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏది లోపల పెట్టుకొని ఎవరితో ఎక్స్‌ప్రెస్ చేయలేకుండా, తెలియకుండా ఎళ్లి ఫ్యాన్‌కి ఏ రీజన్ లేకుండా కొంతమంది సూసైడ్ నోట్ రాసేసి ఫ్యాన్‌కి హ్యాంగ్ చేసుకొని, ట్రైన్ ట్రాక్స్ మీద పడిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ చాలా రోజుల నుంచి వాళ్ళ బిహేవియర్‌లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే పోను క్రమేణా లాస్ట్ 3 మంత్స్ నుంచి వాడెవ్వరితో ఎక్కువ మాట్లాడకుండా, ఐసోలేట్‌గా ఉంటూ, ఫంక్షన్‌లకి రాకుండా, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉన్నాడంటే వాడితో ఎక్కువ టైం గడపండి. ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏం జరిగింది? ఎలా జరుగుతుంది? నాన్న ఎందుకు ఈ మధ్య డల్‌గా ఉంటున్నావు? రీజన్ ఏమైనా ఉందా? ఏమన్నా చెప్పాలంటే ఒకసారి చెప్పు. లేకుంటే ఇంకెవరన్నా కలుద్దాం అంటే ఒకసారి ఎళ్లి కలుద్దాం అని చెప్పి యాస్ మచ్ యాస్ పాసిబుల్ సూసైడ్ చేసుకునే సెకండ్ కేటగరీ వాళ్ళు మాత్రం వాళ్ళకి చెప్పలేరు, తెలీదు. మీరు కేవలం అతని బాడీ లాంగ్వేజ్ ద్వారా, అతని బిహేవియర్ ద్వారా మీరు అర్థం చేసుకొని, అక్కడ గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే దేర్ ఆర్ హై ఛాన్సెస్ వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. ఇది కొద్దిగా పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టూ ఉండే వాళ్ళు కానీ, వాళ్ళు ఈజీ‌లి ఐడెంటిఫై చేయగలుగుతారు. యాస్ మచ్ యాస్ పాసిబుల్. అలా చేయడం వల్ల కనీసం కొంతమందినైనా మనం సూసైడ్ నుంచి కాపాడొచ్చు.